హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈసారి అయితే చాలా గ్యాప్ తీసుకున్నాను. మీరందరు నన్ను క్షమించాలి. మీరంతా నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కాబట్టి మీకు తప్పకుండా ఏం జరిగిందనేది ఈ వీడియో చివరిలో చెప్తానండి. కారణం చెప్పకుండా మాత్రం ఉండను, తప్పకుండా కారణం చెప్తాను. చూసారు కదా, పప్పు అండి, పెసర్ కట్టు అంటారు. సమ్మర్కి స్పెషల్ అండి. సమ్మర్లో చాలా చలువ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీ డైజెషన్, కొంచెం లిక్విడ్ కర్రీస్ సూపర్గా ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. ఒక హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నానండి, నార్మల్ పెసరపప్పు. దీనికి ఇలాంటి పప్పే బాగుంటుంది, పొట్టుపప్పు అస్సలు బాగుండదండి. ఇది కుక్కర్లో వేసేసి శుభ్రంగా ఒక 3-4 సార్లు కడుక్కోవాలి. కొంచెం సేపు నానబెడితే ఇంకా బాగుంటుంది. నానబెట్టి మనము పైన ఉండేదంతా తీస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ వాటర్ చూసారా, తెల్లగా వచ్చింది. ఆ పైదంతా పోయేంత వరకు ఇలా నీట్గా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఒక కప్పు పప్పుకు మనము 4 కప్స్ వాటర్ తీసుకోవాలి. మనం హాఫ్ కప్పు పప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పుల వాటర్ అండి. ఇప్పుడు ఇందులో చక్కగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక కప్పు నిండా టమాటా ముక్కలు, తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. రుచికి సరిపడా మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసానండి. ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేయండి. తప్పనిసరిగా జీలకర్ర వేయండి. జీలకర్ర చలువ చేస్తుంది, అదేవిధంగా మంచి డైజెషన్కి తోడ్పడుతుందండి. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టి ఒక్క 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈలోగా కొంచెం చింతపండు, నిమ్మకాయలో సగం అనుకోండి, కొంచెం, చాలా తక్కువ వేసుకోవాలి. కొంచెం చింతపండు కడిగేసి రసం తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్ వెయిట్ అంతా దిగిన తర్వాత చూద్దామండి. 3 విజిల్స్ తర్వాత పప్పు ఇలా మెత్తగా ఉడికిపోయింది. చూసారా, ఇలా తాలింపు వేసుకుంటా సూపర్గా ఉంటుందండి. కానీ మనం చేసేది పెసరకట్టు కాబట్టి ఇలా అంత పప్పును రుద్దేసుకోవాలి. మెత్తగా అయిపోవాలండి. పప్పుతో కానీ మ్యాషర్తో కానీ ఇలా రుద్దేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు చింతపండు రసం వేసి సరిపోని, ఎంత పల్చగా ఉంటే అంత బాగుంటుందండి. కాబట్టి నీళ్లు పోయాలి ఇందులో. అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకోవాలండి. ఇలా పల్చగా ఉండాలి, చిక్కగా ఉంటే అస్సలు బాగుండదు. ఒక్క పొంగు వచ్చే వరకు పొంగించాలండి. ఎక్కువసేపు మరిగించవద్దు, రుచి మారిపోతుంది. ఇందులో పెద్దగా ధనియాల పొడి కానీ అదోటి ఇదోటి మసాలాలు ఏం వేయనవసరం లేదండి. ఇలా ప్లెయిన్గా సింపుల్గానే బాగుంటుంది. ఇలా కొంచెం పొంగు వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసి దింపేసుకోవడమే అండి. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూస్తేనే నాకైతే నోరూరుతుంది. అంత రుచిగా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. ఒక గిన్నె తీసుకున్నాను, ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర తాలింపులో వేసేసుకొని ఇవి చిట్పట్లాడైన వెంటనే మనం కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటుంది. కచ్చపచ్చగా దంపి వేసేసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ, తర్వాత పసుపు అండి వేసేసి అంతా కలిపి తాలింపు మంచిగా వేగిన తర్వాత, అంటే వెల్లుల్లిపాయలు మంచిగా వేగిన తర్వాత ఒక గరిటెడు పప్పు తీసుకొని ఇందులో వేసేసి వెంటనే మూత పెట్టేయాలండి. ఇలా మూత పెట్టడం వల్ల ఇందులోని ఫ్లేవర్స్ బయటకు పోకుండా ఉంటుంది. చూసారా, ఇలా చక్కగా కొంచెం ఫ్లేవర్ అంతా బయటకు పోకుండా వేడైన తర్వాత ఇలా పప్పు మొత్తం వేసేసుకోవాలండి. పెసరకట్టు కాబట్టి పల్చగా ఉంటేనే బాగుంటుంది. అలా సమ్మర్లో ఇంకా పల్చటి పప్పే సూపర్గా ఉంటుందండి. మధ్యాహ్నం వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని ఇప్పుడు వచ్చే కొత్త ఆవకాయలతో పప్పు తింటే అమృతమే. ఇక నేను ఇంకా మీకు ఏం జరిగిందని చెప్తామని అని చెప్పాను కదండి.
ఈ మధ్య మా నాన్నగారు సడన్ గా చనిపోయారండి. అసలు 1 డేలో హాస్పిటల్ వెళ్ళినాం, ఇంటికి వచ్చినాం, అంతే సడన్ గా జరిగింది. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళాము, మధ్యాహ్నం వరకే డిక్లేర్ చేశారు. అందుకే నేను వీడియోస్ చేయలేకపోయినాను, మనసు బాగాలేక అండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.